శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చంద్రగ్రహం గురించి తెలుసుకుందాము. ప్రత్యేకంగా చంద్రుని గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రుడు మనస్సుకు కారకుడు. ఎప్పుడైతే మన జాతకస్య చంద్రగ్రహం బాగుంటుందో ఆటోమేటిక్గా మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆలోచనలు బాగుంటాయి, ప్రతి ఒక్క విషయం కూడా మనకు చాలా చక్కగా ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ చంద్రగ్రహం సూర్యగ్రహంతో కలుస్తుందో, ఈ ఇద్దరి కలయికను యుతి అంటారు. ఇద్దరి అంటే రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. ఎప్పుడైతే ఈ సూర్యుడు చంద్రుడు కలుస్తారో ఆ రోజు మనకు అమావాస్య ఏర్పడుతుంది. దీనినే శివశక్తి యోగం అని కూడా అంటారు. ఈ యోగం చాలా సాధకులకు ఉపయోగపడుతుంది. మరి ఈ యోగంలో పుట్టిన జాతకులకు మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, సూర్యుడు గ్రహాలకు రాజు, చంద్రుడు రాణి. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్సుకు కారకుడు. వీరి కలయిక వలన ఆ జాతకుని యొక్క మనస్సు చాలా దృఢంగా అవుతుంది, గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అతడు 1 నుండి 24 సంవత్సరాల వరకు కొద్దిగా భయపడే వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా 24 సంవత్సరాలు దాటిన తర్వాత తాను చాలా ధైర్యంగా ముందుకు పోగలడు. వాక్చాతుర్యం కూడా బాగా ఉంటుంది. కొద్దిగా ఇబ్బందులు ఎక్కడ ఏర్పడతాయి అంటే, ఎప్పుడైతే ఈ చంద్రుడితో సూర్యుడు కలుస్తాడో అప్పుడు తన ముఖ వర్చస్సు అంటే చాలా అందంగా కనబడడం వలన అమ్మాయిలు ఆకర్షితులవుతారు. మరి ఈ అమావాస్య యోగం వలన అతడు కొద్దిగా అబద్ధాలు ఆడే అవకాశం కానీ, కపట స్వభావం కానీ, తన పనులు అవ్వడానికి ఎంత దూరం వెళ్ళడానికైనా, అంటే ఒక్కొక్కసారి ఇతరులను మోసం చేయడానికైనా వెనకపోవడానికి ఉండే స్వభావం కానీ కొన్ని ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఈ యోగంలో పుట్టడం వలన, ఆ సూర్యదోషం వలన ఈ జాతకులకు తమ తల్లితో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడితో కలుస్తాడో ఇలాంటి ఫలితాలు మనం ఆ వ్యక్తిలో చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వేరే ఇతర గ్రహాల స్థితిగతులను కూడా చూసి నిర్ణయించాల్సి వస్తుంది. ఇది ప్రత్యేకంగా సూర్యచంద్రుల యొక్క కలయికనే. శుభం భూయాత్.